వైజాగ్ ఫిలిం క్లబ్ కోసం కొన్ని రోజులుగా వ్యతిరేక వార్తలు వినిపిస్తున్నాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 2015లో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశామని, ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా అప్పట్లో చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత క్లబ్ ఏర్పాటు మెట్రో మారిపోయారని, అయితే ఇక లైఫ్ మెంబర్షిప్ క్లబ్లో ఉండవని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ వైజాగ్ ఫిల్మ్ క్లబ్కు ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలని ఫిల్మ్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినట్లు విష్ణు కుమార్ రాజు వెల్లడించారు. క్లబ్ పెట్టాలంటే ఈ రోజు ఫిల్మ్ యాక్టివిటీకి సంబంధించి ఒక కేర్ ఆఫ్ సెంటర్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దానికి మేము అనుకుంది ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్ కి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే మిగతా అందరూ గ్రాఫిక్స్ ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిట్లో వైజాగ్ లో ఈ రోజు కళాకారులకు పదవలేదు, ఆర్టిస్టులు పదవలేదు. అటువంటి అన్ని కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది చేసుకుంటే దానికి అనుకున్నాం. డెఫినెట్ గా ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేరాపట్ రాసుకున్నాం, దాన్ని మించిన ప్లేస్ తయారు చేయాలనుకుంటున్నాం. మీకు తెలుసు గతంలో కూడా విశాఖపట్నం ఒక సెంటిమెంట్, సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు కావచ్చు, రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట కనిపిస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు వైజాగ్ సంబంధించి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం, మీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్ గీటింగ్ జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, మా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి ఫోన్ చేస్తాను.